అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. సక్సెస్ రేట్ కంపేర్ చేసుకుంటే విష్ణు కొంచెం తక్కువే అని చెప్పాలి, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే దీంట్లో ఉన్న మెయిన్ మంచు ఫ్యామిలీ మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఇండస్ట్రీలో కానీ బయట కానీ, అంటే ఈ మంచు ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాలంటేనే భయపడతారు. ఎందుకు భయం అంటే, నేను ఒక కొత్త డైరెక్టర్ అందులో కాంపౌండ్లోకి అడుగు పెట్టాలంటే భయపడతారు. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ ఓవర్గా ఉంటుందనా ఏంటి? I don't know. This is the first time I'm hearing, but చెప్పండి. నాకు తెలిసి ఒక టాప్ డైరెక్టర్ మీ కాంపౌండ్లో పనిచేయాలి అంటే పాత వాళ్ళు వద్దు, రాఘవేంద్రరావు గారు, దాసరి గారు కాదు, కొత్త వాళ్ళు, ఏ లైక్ సుకుమార్ గారు లాంటి వాళ్ళు, కొట్టాల లాంటి వాళ్ళు, ఇంకా ఇలాంటి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీను వైట్ల గారు బిగినింగ్ స్టేజ్ కాబట్టి అక్కడి నుంచి సక్సెస్ వచ్చింది కాబట్టి. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, దానికి ముందు ఆయనకు సినిమా ఆడలాగా, సూపర్ స్టార్తో సినిమా ఆడలాగా అందరు వాడు. ఈ క్వశ్చన్ మీరు శ్రీను వైట్ల గారు అన్నారు. అండ్ రైట్ నెక్స్ట్ టు ఇట్ లెట్ us టేక్ ద కేస్ ఆఫ్ నాగేశ్వర రెడ్డి గారు. దాని తర్వాత వీరు పోట్ల సూపర్ హిట్స్ వచ్చాయి నాకు. దేనికైనా రెడీ, దూసుకెళ్తా. దాని తర్వాత శ్రీవాస్ చేశాడు పాండవులు తొమ్మిద, విచ్ వాజ్ అ హిట్. ఐ వుడెంట్ సే అది సూపర్ హిట్ అని చెప్పను, ఇట్ వాజ్ అ హిట్. సో ఆల్ దీస్ త్రీ పీపుల్ వర్ దేర్. అండ్ దేవకట్ట, he was a new director, we pulled it out. Of course the movie success ki failure ki పక్కన పెట్టేసాను, but they're working experience. Now ఇప్పుడు చదరంగం అని నేను ఒక సిరీస్ చేశాను. ఈజ్ అ న్యూ డైరెక్టర్. వాట్ అ బ్రిలియంట్ డైరెక్టర్ అతను. ఈజ్ అ ఫెనామినల్ డైరెక్టర్. హీల్ బీ అ డైరెక్టర్. మీరు చూడండి, ఎవ్రీబడి విల్ స్టార్ట్ అప్రిషియేటింగ్. ఆయన ఇప్పుడు సుబ్బరాజ్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయనతో మీరా రోడ్ అని ప్రొడ్యూస్ చేస్తున్నాను. అండ్ దేర్ ఇస్ ఇప్పుడు రాజ్ నరసింహ అని రైటర్ ఉన్నారు, ఆయనతో నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ డైరెక్టర్స్. ఇప్పుడు మోసగాలు ఇట్స్ అ బ్రాండ్ న్యూ డైరెక్టర్, ఎక్కడో లాస్ ఏంజల్స్లో ఉన్న హైలీ రికమెండెడ్ డైరెక్టర్, ఆయనతో చేస్తున్నాను. సో వీఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ విత్ వాట్ వీఆర్ డూయింగ్. సి ఇన్వాల్వ్మెంట్ అనేది ఐ డోంట్ నో, ఇట్స్ ప్రాబబ్లీ అ మిస్కన్సెప్షన్, కానీ ప్రాబ్లీ వీఆర్ ఆల్ దేర్. ఇప్పుడు అంతగా ఇన్వాల్వ్ అయితే ఎవరు చేయకూడదు కదా. అంటే నేను టాప్ డైరెక్టర్స్ అంటే లైక్ ఆల్రెడీ సక్సెస్లు, పెద్ద సక్సెస్లు ఇచ్చిన వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వడం జరుగుతుందా, లేదా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుందా? వాళ్ళు ఎవరు కొన్నిసార్లు ఒక ఇద్దరు మాత్రం పేర్లు చెప్పలేను, కానీ అప్రోచ్ అవ్వడం జరిగింది. కథ నచ్చక నేను బ్యాక్అవుట్ అయ్యాను. వాళ్ళు మళ్ళీ ఆ సినిమా తీసి అది ఆడకపోవడం కూడా జరిగింది మిగతా హీరోలతో. అది నేను రిక్వెస్ట్ కూడా చేసుకున్నాను, ఈ కథ కాదు వేరే కథ చేద్దాం. లేదు మాకు ఈ కథ ఫుల్ కాన్ఫిడెంట్. ప్రొడ్యూసర్తో సహా అడ్వాన్స్ తీసుకుని తిరిగి రిటర్న్ ఇచ్చిన టైంలో ఉన్నాయి. సో ఆ సినిమా ఆడకపోయేసరికి ఒక 2 months గ్యాప్ ఇచ్చి, ఏమంటే నెక్స్ట్ ఎప్పుడు చేద్దాం, ఇంకో కథ ఏదైనా ఉంటే చేద్దాం, గత అని చెప్పేసి మూవ్ అవుతూ ఉంటాం. బట్ దెర్ ఆర్ డైరెక్టర్స్ ఆల్సో విచ్ నేను షేమ్లెస్గా ఐ బీన్ ఆస్కింగ్ ఫర్ ద లాస్ట్ 6-7 years. చేద్దాం, ఎవ్రీ ఇయర్ రొటీన్గా అడుగుతుంటా, చేద్దామా అని. వాళ్ళు చేద్దాం బాబు, కొంతమందికి చేద్దాం విష్ణు అని, కొంతమంది డిస్కషన్కి వెళ్ళి కథ నచ్చకపోగా కొంతమంది.